మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాజీ మంత్రి రోజా గారు తెగ ఆందోళన చెందుతున్నారండి. అసలు ఆవిడ ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నారు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక యాప్ గురించి వివరించారు కదా. అది అయిపోయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఆవిడ ఏమన్నారని ఒకసారి చూద్దాం. ఏమంటున్నారు ఆవిడ? జగన్ హత్యకు కుట్ర అంటున్నారు. హత్యలు చేసే ప్రభుత్వం కాదండి ఇది. మీరు సరిగ్గా గమనిస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద హత్య ప్రయత్నం కానీ ఏమీ చేయాల, అంతా మీరే చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రమే టీడీపీ కార్యాలపైన దాడులు చేయించారు, మనుషులను చంపేశారు, కక్షపూరిత రాజకీయాలు చేశారు. సో అంతేగాని మీ మీద హత్య ప్రయత్నం చేసే అంత దిగజారుడు స్థితిలో అయితే కూటమి ప్రభుత్వం లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకేమంటున్నారంటే, కూటమి సర్కార్ ఏదో ప్లాన్ చేస్తుంది అంటున్నారు. నిజమే, ప్లాన్ చేస్తుంది, మీ గురించి కాదు. ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం, అలాగే వాళ్ళ ఉన్నత స్థితిలో ఎలా ఉంచాలి, వాళ్ళకు ఉపాధిని ఎలా కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ గారు ముగ్గురు కలిసి ప్రజల కోసం ఏదైతే మంచి చేయాలో ఆ ప్లాన్ చేస్తున్నారు. అంతేగాని మిమ్మల్ని ఏదో చేసే అంత టైం కూడా వాళ్ళకి లేదు. ముందు వాళ్ళు ప్రజలకి ముందు సమయాన్ని కేటాయించిన తర్వాతే రాజకీయాలు చేస్తారు తప్ప మిగిలింది అయితే ఏం కాదు. మీలా కక్షపూరిత రాజకీయాలు చేసే అలవాటు అయితే వాళ్ళకి లేదు. ఇంకేమంటున్నారంటే, కావాలనే సెక్యూరిటీ తగ్గించారు అంటున్నారు. ఎవరికి తగ్గించారు మేడం? చూసారా మీరు? జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం ఒక 500 మంది పోలీసుల్ని బందోబస్తుగా పంపిస్తున్నారు. అది సెక్యూరిటీ కాదా? మీకు కనిపించట్లేదా? ఇంకేమంటున్నారు? జగన్ను భూస్థాపితం చేయాలని చూస్తున్నారు అంటున్నారు. అవసరమే లేదు, అస్సలు అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ 2024 ఎన్నికల్లో ప్రజలు భూస్థాపితం చేస్తారు. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారు. మళ్ళీ అవసరం లేదు, రాదు కూడా నేను అనుకుంటున్నాను. మీకు మీరే భూస్థాపితం అయ్యేలాగా ప్రవర్తిస్తున్నారు. మీరు మాట్లాడే మాటలు కావచ్చు, చేసే చేష్టలు కావచ్చు, ఆరోపించే విధానం కావచ్చు, లేదంటే ప్రవర్తించే తీరు కావచ్చు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. మీ మాటలు, మీ చేతల వల్లే మీరు భూస్థాపితం అయిపోయారు. ఇలాగే కొనసాగితే ఇంకా భూస్థాపితం అయిపోతారు. ఇంకేమంటున్నారంటే ఆవిడ, మాజీ సీఎంకు Z+ భద్రత ఎక్కడా అంటున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, సీఎంగా ఉన్న వ్యక్తికి అలాగే మాజీ సీఎం ఉన్న వ్యక్తికి కాస్త డిఫరెన్స్ ఉంటుంది భద్రత విషయంలో. అప్పుడు ఇచ్చినంత సెక్యూరిటీ ఇప్పుడు ఇవ్వలేరు, అలాగని మొత్తానికి వదిలేయరు. ఎక్కడ లేకుండా పోతుందండి. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే సెక్యూరిటీ వస్తూనే ఉంటుంది కదా. మరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? కోర్టులో అబద్ధాలు చెప్తున్నారు. కోర్టులో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు కదా వెళ్ళేది. కేసులు పెడుతుంటే కేసులు పడేదే మీ మీద. ఇంకా కోర్టులో అబద్ధాలు చెప్పేది ఏంటి? మీరు చెప్తున్నారు మేము లిక్కర్ స్కామ్ చేయలేదు, మేము అది చేయలేదు, మేము క్వాజ్ మైనింగ్ చేయలేదు, అది చేయలేదని చెప్పేసి మీరు చెప్తున్నారు తప్ప కోర్టులోకి వాళ్ళేం వెళ్ళట్లేదండి. ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకుని వచ్చారు కదా అని సొత్తుపోసి అనుకోకండి. రోజా గారు ఆయన ఏం చేసినా సరే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఎన్నో ప్లాన్ చేసుకుని ఒక మీటింగ్ పెడతారు. కాకపోతే అది అటర్ ఫ్లాప్ అయిపోతే అది వేరే విషయం. సో ఇంకొకటి ఏంటంటే, త్వరలోనే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాము. మీరు ఫిర్యాదు చేసినా అది లాభం లేదు. ఎందుకంటే తప్పుడు ఆధారాలను కేంద్రం కూడా పట్టించుకోదు. జగన్ భద్రతపై మాకు ఆందోళనగా ఉంది. అధికారం ఉందని ఎగిరిపడితే మేము ఊరుకోము. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరిని ఎగరేస్తన్నుతాము. ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ఎగరేస్తున్నారు కాబట్టి 151 నుంచి 11లోకి పడిపోయారు. ఇంకా ఎగరేస్తన్నుదామన్నా సరే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. 11లో ఉన్నారు పాపం, ఎందుకు తండితే మొత్తానికి ఒకటి అయిపోతారని చెప్పేసి ఆలోచిస్తుంటే మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే ఆ ఒక్కటి కూడా రావడం కష్టం. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, రోజా గారు మీ జగనన్న శుద్ధపూస కాదు. మరి మీరు తెలిసి అంటున్నారు, కావాలని లేదంటే కవర్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీరేం చెప్పినా సరే, మీరంటే మీరే కాదు, మీ పార్టీలో ఏ నాయకులు చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు శుద్ధపోస అంటే నమ్మే ప్రసక్తే లేదు. నమ్మే స్థితిలో ఎవ్వరూ లేరు. సో హుందాగా ప్రవర్తించండి. మళ్ళీ చెప్తున్నాను. ఏదో యాప్ అంటున్నారు, కక్షపూరితం అంటున్నారు. ఓవైపు నుంచి మీరు అమ్మటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందంటున్నారు. మళ్ళీ మీరే కక్షపూరిత రాజకీయాల కోసం యాప్ను తయారు చేస్తున్నారు. ఇది ఎక్కడ రూల్ అండి? మీరు చేస్తానేమో మంచి, ఎదుటి వాళ్ళు చేస్తానేమో తప్ప కాదు కదా. ఎవరికైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నారు. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి రోజా గారు, మీరు ఎన్ని మాటలు చెప్పినా సరే ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పే రోజు వస్తుంది. సో గైస్, ఇది ఈరోజు టాపిక్. నిజంగానే
కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ కావచ్చు లేదా భద్రత విషయంలో అశ్రద్ధగా ఉందా? రోజా గారు మాట్లాడింది ఎంతవరకు నిజమో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.